కలుగును గాక. జీవన తొలి సంజ అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు విశ్వాసం ఉండి నమ్మకస్తులుగా కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారని, కుటుంబంలో అందరూ బాగున్నారని, ఆరోగ్యవంతులుగా క్షేమకరమైన స్థితిలో మీ కుటుంబాలు నడిపించబడుతున్నాయని నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ జీవన తొలి సంజ అనే ఉదయకాలపు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నారని నేను నమ్ముతూ ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా తప్పకుండా మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మీతో పాటు మేము కూడా కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. వ్యవధి కాలం మరి ప్రార్థనతో అలాగే వాక్యాన్ని చదవడంతో మీ దినచర్యను మీరు ప్రారంభించవలసిందిగా ఒక దైవజనుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి ఈ ఉదయకాలం ముందు నేను ఇష్టపడుతూ ఉన్నాను. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము, జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం. ఆ కాలమున నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధించును. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కాలమున దీపములను పట్టుకుని నేను యెరూషలేమును పరిశోధిస్తాను. దేవుడు యెరూషలేమును పరిశోధించాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పరిశోధించాలనుకుంటున్నాడు? పరిశోధన ద్వారా ఆయన ఏం తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు? పరిశోధన అవసరమా? ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పరిశోధన చాలా అవసరం. పరిశోధన లేకుండా ఏది ప్రూవ్ అవ్వదు. ఒక మెడిసిన్ బయటికి రావాలి అంటే అది పరిశోధించబడాలి. పరిశోధించబడకుండా దేనికి విలువ పెరగదు. పరిశోధించబడకుండా ఏది ప్రజలకు అందుబాటులోకి రాదు, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రైట్? అయితే దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? కొన్ని విషయాలను త్వరగా మేము ముందుంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుందువో లేదో నేను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నట్టుకు నేను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవాని నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోరు. మొదటిగా ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుందువో లేదో అంటే నీ హృదయములో ఉన్న తెలుసుకోవడం కోసం ఆయన పరిశోధిస్తాడు. ఎందుకంటే హృదయంలో ఏముందో తెలియదు. ప్రపంచానికి బయటికి చాలా బాగుంటాం, నోటుతో ఎన్నైనా చెప్తాం, కానీ మన హృదయములో ఉన్నదాన్ని బట్టి మన సాక్ష్యం, మన హృదయములో ఉన్నదాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ప్రపంచానికి బయట ఉన్నది కావాలి, బయట ఉన్నదాన్ని బట్టి ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ హృదయములో ఉన్నదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయనకు తెలుసు. ఆ హృదయములో ఉన్నదాన్ని బట్టి తెలుసుకుని వాటి నిన్ను పరిశోధించాలనుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని పరిశోధిస్తే అందులో ఏముంది? దేవుడికి సింహాసనం ఉందా? దేవునికి మందసం ఉందా? ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయం ఉందా? పెదవులతో వీరు స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నట్లుగా అలా లేదు కదా. సో మొదటగా హృదయములో ఉన్నది ఏంటో తెలుసుకోవడం కోసము ఆయన పరిశోధిస్తాడు. ఇంకా రెండవది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించబడును,
అంతరంద్రియములను పరీక్షించు వాడను. రెండవదిగా దేవుడు న్యాయపు తీర్పు తీర్చడానికి పరిశోధిస్తాడు. ఎందుకు? ఎలాగా ఆ తీర్పు? ఒకరి ప్రవర్తనను బట్టి, వారి క్రియల ఫలము చెప్పున, అంటే ఏ ప్రవర్తన ఉందో, ఎలాంటి క్రియలు చేస్తున్నావో ఆ క్రియల ప్రతిఫలము నీకు ఇవ్వడానికి దేవుడు హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. అంటే టు జడ్జ్, నిన్ను తీర్పులోకి తీసుకురావడానికి, లేకపోతే నీ విషయంలో న్యాయం చేయడానికి, ఒక ఆశీర్వాదమైన లేకపోతే నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నీకు ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలి, దేనికి నువ్వు సూట్ అవుతావు, ఎలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలి అని నీ క్రియల ప్రతిఫలం నీకు ఇవ్వడానికే రెండవదిగా నిన్ను పరిశోధిస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవదిగా దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడి నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చి చూచి సంతోషించుచున్నాను. ఇదేమని పెట్టారా? ఇక మూడవదిగా యథార్థవంతులు నేను పరిశోధిస్తున్నాడంట. ఎవరు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారో, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని, ఆయన యథార్థవంతుల ఎందు ఇష్టపడే దేవుడు అని, అలాంటి వారికి ఆయన మనపూర్వకంగా ఇవ్వడానికి ఇష్టపడేవాడని మనం చదువుకున్న వాక్య భాగంగా కనబడుతుంది. అంటే మూడవది ఎందుకు పరిశోధిస్తాడో తెలుసా? నీకు దీవెన ఇవ్వడానికి, నిన్ను ఆస్వాదించడానికి, నువ్వు కోరుకుంటుంది ఇవ్వడానికి. ఆ కోరుకుంటుంది ఇవ్వడానికి ముందు నీ హృదయాన్ని, నీ యథార్థతను ఆయన పరీక్షిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులు ఎంత ఆయనకి ఇష్టం. నిన్ను ఎందుకు పరిశోధిస్తాడంటే యథార్థవంతులు ఎంత ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ యథార్థతను ఆయన పరీక్షించి పరిశోధించి వారికి ఇవ్వాలి అనుకున్న ఆశీర్వాదం దీవెన ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యోబు యథార్థత చూసారా? మొదటి అధ్యాయంలోనే కాదు, ఊజు దేశంలో ఒకప్పుడు ఆస్వాదించబడిన వ్యక్తిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడే యోబు యొక్క యథార్థత కనబడదు. అప్పుడు యథార్థత గురించి సాక్ష్యం ఉంది. కానీ అతని యథార్థత రుజువైంది అన్నీ పోయినప్పుడు, సమస్తమును కోల్పోయినప్పుడు యథార్థత రుజువైంది. అంటే అన్నీ ఉన్నప్పుడు యథార్థత ఉన్నది, అది నమ్మాలి మనం. అది ఎలా నమ్ముతాం? అది రుజువు అవ్వాలి. ఎలా రుజువు అవుతుంది? అన్నీ పోయే యోబు జీవితంలో. అందుకే యోబు అంటున్నాడు, నేను మరణించే వరకు కూడా నా యథార్థత నేను విడవను అన్నాడు. ఈ వాక్యమైన ప్రియపెట్టారా? దేవుడు ఒక వ్యక్తిని హృదయాన్ని పరిశోధిస్తాడు. ఇందులో ఏముందో తెలుసుకోవడానికి. రెండుగా ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి, లేకపోతే అతని క్రియల ప్రతిఫలం అతనికి ఇవ్వడానికి ప్రభు పరిశోధిస్తాడు. మూడవది టు గివ్, నీ జీవితంలో గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఇవ్వడానికి. ఏ ఆశీర్వాదానికి నువ్వు సూట్ అవుతావు, ఎలాంటి ప్రతిఫలం నీకు ఇవ్వాలి, ఆ హృదయంలో ఎంత యథార్థత ఉంది, యథార్థంగా ఉన్నవారంటే ఆయనకి ఇష్టం కదా, దానికి ఏమి ఇవ్వాలి అని ఆయన పరిశోధిస్తాడు. కలుమిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమించి వరదనిపించావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. ఇంకోనైనా ఉదయకాలము ప్రభా మాతో మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని పరిశోధిస్తారని. యెరూషలేమును ప్రభా మీరు దీపమును పట్టుకుని పరిశోధిస్తున్నాం. నీ వాక్యం అనే దీపం చేత మమ్మల్ని అందరినీ పరిశోధిస్తూ ఉన్నావు తండ్రి. అయ్యా, మా హృదయాలలో ఏముందో తెలుసుకోవడానికి పరిశోధిస్తున్నాం. అయ్యా, నేను స్తోత్రాలు ప్రభా, మా క్రియల ప్రతిఫలం మాకు ఇవ్వడానికి పరిశోధిస్తున్నాం. అయ్యా నాయన, మా యథార్థతకు, మా నమ్మకత్వానికి మీరు బహుమానం ఇవ్వడానికి పరిశోధిస్తున్నామని మీరు మాతో మాట్లాడారు. నువ్వు పరిశోధించినప్పుడు ప్రభా దీవెన పొందుకునే వారం, ఆశీర్వాదం పొందుకునే స్థితి మాకు దయచేయండి. యథార్థత దయచేయండి, నమ్మకత్వం దయచేయండి, పరిశుద్ధత దయచేయండి నాయన. నీ దృష్టిలో ప్రభా నమ్మకస్తులుగా మేము బ్రతకాలి నాయన. అబ్రహాం గురించి నేను అతనిని ఎరుగుదును అన్నారు. అవును ప్రభా, మా గురించి కూడా నువ్వు ఎరుగుదు అయ్యా. కానీ ఒక మంచి కోణంలో మేము మీ చేత మేము ఎరగబడే వరంగా ఉండడానికి సాధ్యమని. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, బలహీనులు స్వస్థపరచండి,
కుటుంబాల సమాధానం ఇచ్చేయండి. దూరదేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, గర్భాలతో ఉన్నవారు, గర్భాల కొరకు ఎదురు చూస్తున్నవారు, వివాహాలు కావలసిన వారు, హాస్పిటల్లో ఉన్నవారు, జైల్లో ఉన్నవారు, కోర్టు కేసుల్లో ఉన్నవారు, కుటుంబాల సమాధానం ఉన్నవారు, ఆర్థికంగా చితికిపోయిన వారు జ్ఞాపకం చేసుకోమని మహిమ పొందండి. ఈరోజు వారి ధరించారు ఎంతో మీ తోడు నడిపించమని యేసు నామమున చిన్న తండ్రి.